ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ నెలలో ఈ దినాలలో ఈ దినం రేపు యెహోవా యిరే క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ఏర్పరచబడిన ఈ ప్రత్యేకమైన కూడికలకై ప్రభుకు స్తోత్రములు. ఈ కూడికల్లో వర్తమానం అందించడానికి నన్ను కూడా ఆహ్వానించిన స్థానిక దైవ సేవకులకు, పెద్దలకు, సంఘస్థులందరికీ నేను ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాంతంలో పరిసర ప్రాంతాల నుండి సంఘాలు నడిపిస్తున్న నాయకులు, దైవ సేవకులు చేరి రాగలిగారు. వారికి కూడా నేను నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాలలో ఖర్చుబడి ప్రయాసపడి ఈ ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేయగా ప్రార్థించాము, పాల్గొన్నాము. దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి మేలు క్షేమము కలగచేయును కాక. దేవుని వాక్యము చదువుకొని చిన్న మాట ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా వాక్యం విందాం. పాత నిబంధన గ్రంథములో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9, 10 వచనాలు నేనే చదువుతాను. తర్వాత ఎవరైనా చదివి స్పష్టంగా గట్టిగా చదివి సహకరించండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9, 10 వచనాలు, పేజీ నంబర్ 336. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి తని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ సహాయం కొరకై. మహాగణుడవైన దేవ, పరిశుద్ధుడవైన మా ప్రభువ, యెహోవా యిరే క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ఈ దినము రేపు ఏర్పరచబడిన ప్రత్యేకమైన కూడికలకై స్తోత్రములు. స్థానిక సంఘం ప్రార్థించి ఆలోచన కలిగి ఈ సత్క్రియ ప్రారంభించారు. మీ నామమున మీకు స్తోత్రములు. మంచి ప్రారంభం ఉదయించినందుకై మీకు స్తోత్రములు. ఈ మీటింగుల కొరకై ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నవారు, ప్రయాసపడువారు, ప్రార్థించువారు అందరినీ బట్టి మీకు స్తోత్రములు. అందరికీ రావలసిన న్యాయమైన ఫలము, ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేమంతా మీ వాక్యము చుట్టూ ఉన్నాం. వేల సంవత్సరాల క్రిందట వ్రాయబడిన మాటలు చదువుకున్నాం. మా ధ్యానమంతటిలో మీ ఆత్మ సహాయమును, ఆత్మ ప్రేరేపణ, ఆత్మ నడుపుదలను కోరుకొని ప్రార్థిస్తున్నాం. ఈ కూడికల వలన స్థానిక సంఘము, బయటి సంఘాల వారు మేలు పొందినట్లు, ఆత్మలు రక్షించబడినట్లు సహాయం చేయమని, చదువుకున్న వాక్యములను మా కొరకై దీవించమని, మీ ఆత్మ ద్వారా నడిపించి మాతో మాట్లాడమని, మీ దాసుని బలపరచమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో దినవృత్తాంతములు మొదటి గ్రంథములో కొన్ని వచనాలు 4వ అధ్యాయములు చదువుకున్నాం. 2 వచనాలు మాత్రమే. ఈ దినవృత్తాంతములు గ్రంథం
ప్రియమైన సహోదరి సహోదరులరా, దినవృత్తాంతములు మొదటి గ్రంథం. ఈ గ్రంథములు మొదటి నుండి సుమారు 12 అధ్యాయాల వరకు ఇశ్రాయేలీల వంశములు, వంశావళులు, వారి సంఖ్యా వివరాలు ఉన్నాయి. ఇవి చాలామంది చదవడానికి ఇంట్రెస్టింగ్గా ఉండవు అంటున్నారు. దినవృత్తాంతములు మొదటి గ్రంథమే కాదు, సంఖ్యాకాండములో కూడా మొదటి అధ్యాయము, 26వ అధ్యాయము, సేనగా బయలుదేరి వారి సంఖ్యా వివరాలు సంఖ్యాకాండములో కూడా ఉన్నాయి. అవి కూడా చదవడానికి ఆసక్తి లేదంటున్నారు చాలామంది. ఈ దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఒక చరిత్ర గ్రంథం. యెహోషువ గ్రంథము నుండి ఎస్తేరు వరకు ఉన్న గ్రంథాలు 12 గ్రంథాలు. ఈ 12 గ్రంథాలన్నీ కూడా బైబిలులో ఇవి చరిత్ర గ్రంథాలు అంటారు. అంటే దేవుని ప్రజల మధ్య దేవుడు జరిగించిన కార్యాలు ఇందులో ఈ గ్రంథాలన్నింటిలో రాయబడ్డాయి. లోకమందున్న చరిత్ర వేరు, బైబిల్లో ఉన్న చరిత్ర వేరు. లోకమందున్న చరిత్ర చదవండి, వినండి, పాపక్షమాపణ, రక్షణ, భక్తి, పరలోకము లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న చరిత్ర గ్రంథాలు చదవండి, వినండి, మనిషికి పాపక్షమాపణ, రక్షణ, భక్తి, పరలోకం ఇవన్నీ లభిస్తాయి. కనుక బైబిల్లో చరిత్ర ఉంది అంటే జరిగిన సంగతులన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి. అందుకే చరిత్ర అంటారు. చరిత్ర మాత్రమే కాదు, బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి, అంటే భవిష్యత్తులో జరగబోయేవి కూడా ఉన్నాయి. యెషయా గ్రంథం నుండి మలాకి వరకు ఉన్న 17 గ్రంథాలన్నీ కూడా ప్రవచన గ్రంథాలు. అంటే భవిష్యత్తులో జరగబోయేవి ముందే ప్రవక్తల ద్వారా దేవుడు తెలియపరిచాడు. వాటిని ప్రవచన గ్రంథాలు లేక ప్రవక్తల గ్రంథాలు అంటారు. క్రొత్త నిబంధనలో కూడా చరిత్ర గ్రంథం ఉన్నది. అపోస్తలుల కార్యములు గ్రంథం, సంఘ చరిత్ర గల గ్రంథం. అది అంటే సంఘం ఎలా ఏర్పడింది, మొట్టమొదట ఏర్పడిన సంఘం నుండి మిగతా సంఘాలన్నీ ఎలా ఏర్పడ్డాయి, ఈ పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులను ఉపయోగించి ఎలా పరిచయం జరిగించాడో ఆ వివరాలు అపోస్తలుల కార్యములు గ్రంథములో రాయబడ్డాయి. అందుకే దానిని సంఘ చరిత్ర గల గ్రంథము అంటారు. ప్రవచన గ్రంథం ఉంది బైబిల్ కొత్త నిబంధనలో, ప్రకటన గ్రంథం. అవి భవిష్యత్తులో జరగబోయేవి ముందే ప్రభు యోహానుకు తెలియపరిచాడు. ప్రకటన గ్రంథము లేక ప్రత్యక్షత గ్రంథము లేక ప్రవచన గ్రంథం అంటారు. బైబిలులో జరిగిన సంగతులు ఉన్నాయి, జరగబోయే సంగతులు ఉన్నాయి. అమూల్యమైన గ్రంథం బైబిల్ గ్రంథం. బాగా చదవండి, మనసు పెట్టి ఏకాగ్రతగా చదవండి, ఎలా ఉంటాయో చూడండి. ఈ గ్రంథములో మొదటి అధ్యాయములో, దినవృత్తాంతములు మొదటి గ్రంథం మొదటి అధ్యాయములో ఆదాము నుండి అబ్రహాము వరకు కొన్ని తరముల వారి వివరాలు రాశారు. ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు కొన్ని తరాలు వారి వివరాలు రాశారు. మొదటి అధ్యాయం తర్వాత ఇక 2వ అధ్యాయములో లేదా 3వ అధ్యాయం, ఈ 2-3 అధ్యాయంలో మీరు బాగా గమనించండి. యాకోబుకు 12 కుమారులు, వారిలో మొదటివాడు రూబేను, తర్వాత షిమ్యోను, లేవి, యూదా. 4వ వాడు యూదా. యాకోబుకు యూదా 4వ వాడు, 4వ కుమారుడు. కానీ ఈ గ్రంథములో మొదటి అధ్యాయం అంతా కూడా ఆదాము మొదలుకొని అబ్రహాం వరకున్న తరాల వివరాలు ఉన్నాయి. 2వ అధ్యాయములో ఇశ్రాయేలు కుమారులు అని మొదటి వచనం చూడండి, 2:1. ఇశ్రాయేలు కుమారులు, రూబేను, షిమ్యోను, లేవి, 4వ కుమారుడు యూదా. మామూలుగా
రూబేను కుమారుల నుంచి మామూలు లిస్టు రావాలి. రూబేను మొదటి కుమారుడు కదా యాకోబుకు, రూబేను కుమారులని వివరణ ఇస్తూ రావాలి. కానీ మూడవ వచనం చూడండి, మూడవ వచనం, యూదా కుమారులు, నాలుగవ కుమారుడైన యూదా కుమారుడి గురించిన ప్రస్తావన, వారి కుమారుల ప్రస్తావన రాశాడు. ఎందుకు? యాకోబు కుమారుడు పెద్దవాడు రూబేను ఉన్నాడు, రెండవాడు షిమ్యోను, లేవి ఉన్నారు. వారి వివరాలైన తర్వాత యూదా గురించి రాయాలి. కానీ ప్రారంభమే యూదా కుమారుడు అని రాశాడు. బైబిల్ గ్రంథములో యూదా గోత్రానికి ప్రభు ఇచ్చిన ప్రాముఖ్యత చాలా విశేషమైనది. యూదా, మీరు ఒక వచనం చూడండి, 78వ కీర్తన 68వ వచనములో, 78వ కీర్తన 68వ వచనం చూడండి. ఆ కీర్తన గ్రంథములో 12 గోత్రాలు దేవుడు ఏర్పరచుకున్న గోత్రాలే. కానీ అందులో నుండి ఈ గోత్రాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు? యూదా గోత్రమును యూదా గోత్రమును ఆయన కోరుకున్నాడా? అది 12 గోత్రాల్లో దేవుడు కోరుకున్న గోత్రం యూదా గోత్రం. ఓ ప్రియమైనయ్యా అమ్మా, ఈ సిమెన్ నగర్లో ఇన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. సిమెన్ నగరే కాదు, నంద్యాల జిల్లా, ఆంధ్రలో, భారతదేశంలో ఇన్ని వేలు, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. భారతదేశ జనాభా సుమారు 800 కోట్లు. 800 కోట్ల జనాభాలో ఈనాడు నిన్ను నన్ను కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు. అది కొరింథీ మొదటి పత్రిక 1:26, 27, 28 వచనాల్లో వివరణలు ఉన్నాయి. ఆయన కోరుకున్నాడు. దావీదును కోరుకున్నాడు, యెరూషలేమును కోరుకున్నాడు, యూదా గోత్రమును కోరుకున్నాడు, నిన్ను నన్ను కోరుకున్నాడు. మనం ఎవరమంటే దేవుడు కోరుకున్న ప్రజలు మనం. ఆయన కోరుకున్నవి చాలా విశేషమైనవి. దేవుడు యూదా గోత్రమును కోరుకొనెను. 12 గోత్రాలు కదా, 12 గోత్రాల్లో యూదా గోత్రమును ఎందుకు కోరుకున్నాడు? భవిష్యత్తు కాలములో ఆయన లోకరక్షకుడిగా అదే గోత్రములో జన్మించబోతున్నాడు. ప్రకటన గ్రంథములో యూదా గోత్రపు సింహము అని రాయబడింది. ఆయన యూదా గోత్రపు సింహం. యూదా గోత్రములో ఆయన జన్మించబోతున్నాడు. అంటే ఆయన కౌంటులో, ఆయన లెక్కలో 12 గోత్రాలు ఉన్న ఒక గోత్రం మీద ఎందుకు దృష్టి పెట్టాడు? ఈ ఉదయకాలము ఇక్కడ చేరి వచ్చిన మన మీద, నీ మీద, అమ్మా అయ్యా, నీ మీద ఆయన దృష్టి ఉంది, ఆయన ఆలోచన ఉన్నది. ఆయన కోరుకున్నవాడు. మీకు తెలియదేమో, ఆయన నిన్ను కోరుకున్నాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన నిన్ను నన్ను కోరుకున్నాడు. మన ఎడల ఒక ప్రతి విశ్వాసి పట్ల ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. We do not know his plans. ఆయన ప్రణాళికలు మనకు తెలియవు. ఎవరి ఎడల, ఎవరి పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఎవరికి తెలియవు. కానీ అన్నీ కూడా ఆయన ప్రణాళికలో ఉన్నాయి. యూదా గోత్రమును ఆయన కోరుకొనెను. యూదా గోత్రములో నుండి దేవుడు మనుషుడుగా పుట్టబోతున్నాడు. అది ఆయన కోరుకున్నాడు యూదా గోత్రమును. యూదా గోత్రములో చాలామంది ఉన్నారు. యూదా తర్వాత ఈ అధ్యాయం అంతా మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత. చాలా వృద్ధి అయిన వారు, గొప్ప అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దినం మనము కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 9వ వచనం చూడయ్య. ఇదే గ్రంథంలో 4వ అధ్యాయం 9వ వచనం, లేదా దానికంటే ముందుగా 2వ అధ్యాయము 55వ వచనం చూడండి. ఎడమ వైపున ఉన్నది 2వ అధ్యాయము 55వ వచనం.
ఎబ్బేజులో కాపురం ఉన్న లేఖికుల వంశములైన తిరాతీయులను అన్నారు. ఎబ్బేజు అనేది ఒక ఊరు పేరు. ఎబ్బేజులో కొందరు కాపురం ఉన్నారు. వాళ్ళు ఎవరంటే లేఖికులు అన్నారు. లేఖికులు అంటే ఆయన చెప్తున్నాడు, రాతగాండ్రు, వ్రాతలు రాసేవాళ్ళు. అందరూ మనం రాస్తాం కానీ మన వ్రాతలు వేరు. ఇప్పుడు ఒక పొలము లేదా ఇల్లు స్థలం కొన్నామంటే మనం రాస్తే చెల్లవు. ఎక్కడికి వెళ్తాం? డాక్యుమెంటరీ అక్కడికి వెళ్తాం. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ వ్రాతగాండ్రు ఉంటారు. ఆ వ్రాత శైలి, ఆ విధానం మనం రాస్తాం కానీ వాళ్ళు రాసినట్లు రాయలేము. అందుకే వ్రాతగాండ్ర దగ్గరికి వెళ్తాం. ప్రత్యేకంగా వారికి కొంత సొమ్ము ఇచ్చి రాయించుకొని దాన్ని రిజిస్టర్ చేస్తాం డాక్యుమెంట్స్. అలా వ్రాతగాండ్రు లేఖికులు ఉండే ఊరు, ఆ ఊరు పేరు ఎబ్బేజు. మాకు నంద్యాలలో వైఎస్ నగర్లో ఒక కాలనీ ఉంది, బుడగ జంగాల కాలనీ అంటారు. అంత వాళ్ళే బుడగ జంగాలు, బోర్డు రాసినారు బుడగ జంగాల కాలనీ, అంత వాళ్ళే. పూర్వకాలంలో ఎబ్బేజు అనే ఊరిలో ఎవరున్నారు? లేఖికులు ఉన్నారు. ఈ లేఖికులు వీళ్ళను రాతగాండ్రు అంటారు, రైటర్స్ అంటారు. ఎస్తేరు గ్రంథం చూడండి, 3వ అధ్యాయం. రాజు దగ్గర ఇట్లాంటి వాళ్ళు ఉండేవారు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి, చదవయ్యా. 3:12 చదవండి గట్టిగా. రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడి. రాజు దగ్గర వ్రాతగాండ్రు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీళ్ళు రాతగాండ్రు కూడా ఉన్నారు, రాజు దగ్గర పిలువబడ్డారు. చదవండి. అధిపతులకు, అధికారులకు, అందరికి. చదవండి. వారి వారి లిపి అంటే ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళలో అందరికీ ఒకటే భాష కాదు. ఒక దేశంలో ఇప్పుడు ఈ ఊర్లోనే ఉన్నారు, తెలుగు మాట్లాడేవారు ఉన్నారు, ఉర్దూ మాట్లాడేవారు ఉన్నారు. కొంతమందికి తెలుగు మాట్లాడినా ఈ రాయడం చదవడం రాదు, కొంతమందికి ఉర్దూ మాట్లాడిన ఉర్దూ చదవడం రాయడం రాదు. అందుకే ఆ దినాల్లో ఈ వ్రాతగాండ్రను పిలిచి వారి వారి లిపిని బట్టి, చదవండి, వారి వారి లిపిని బట్టి, వారి వారి భాషలను బట్టి లేఖికుల చేత అంటే వ్రాతగాండ్ర చేత తాకీదులు అంటే నోటీసులు అంటారు. కోర్టు నుంచి తాకీదులు వస్తే ఏమంటారు? నోటీస్ అంటారు. నోటీస్ వచ్చింది కోర్టు నుంచి, లాయర్ పంపాడు, కోర్టు నుంచి తాకీదులు. వారి వారి భాషలను బట్టి, వారి వారి లిపిని బట్టి రాజు యొక్క వ్రాతగాండ్రు ఈ అధిపతులకు, అధికారులందరికీ కూడా నోటీసులు వెళ్ళాయి. అవి వ్రాయడానికి అందరూ రాయలేరు. మంత్రి రాయలేడు, ప్రధానమంత్రి రాయలేడు, అధికారులు రాయలేరు. వీరు ప్రత్యేకంగా ఏర్పరచబడిన లేఖికులు ఉన్నారు, వ్రాతగాండ్రు. అంటే వ్రాతగాండ్రు ఉండే ఒక కాలనీ, ఒక ఊరు పేరే ఎబ్బేజు. అలా ఒక కాలనీ. అందరూ ఒక రైటర్ కావాలంటే మనం వెతుక్కోకుండా ఆ ఊరికి వెళ్తే ఎవరైనా దొరుకుతారని అందరు కలిసి ఒక కాలనీలో నివాసం. మీరు చూశారా? అసలు ఎబ్బేజును గురించి 4వ అధ్యాయం 9-10 వచనాలు చదివాం. ఎబ్బేజు సహోదరులలో ఘనము పొందినవాడు. ఎబ్బేజు మొర్ర పెట్టాడు, ఎబ్బేజు ప్రార్థన చేశాడు, ఎబ్బేజు దేవుడు అతని ప్రార్థన విని జవాబిచ్చాడు. అతని భక్తిని బట్టి, ఈ ఎబ్బేజులో ఉన్న భక్తి, ఆత్మీయత, ప్రార్థన, అతనికి ఉన్న ఘనతను బట్టి ఒక ఊరు, అతని పేరు మీదనే ఒక ఊరు ఏర్పడింది. అతని పేరు మీదనే ఒక ఊరు ఏర్పడింది. అందరి మీద ఊర్ల పేర్లు ఉండవు. మీరు నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. నహూము గ్రంథం త్వరగా తీయగల వాళ్ళు స్పష్టంగా గట్టిగా చదవండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో
కూర్చిన దేవోక్తి ఎల్కోసు వాడైన నహోము అని రాయబడింది. వివరించు గ్రంథము. ఎల్కోసు వాడైన నహోము, ఆ ఊరు పేరు ఎల్కోసు. మీరు కొన్ని పేర్ల మీద ఎల్కోస్ అని వస్తుంటారు బాల్ పేర్లు, మీరు చూసినారా? ఎల్కోస్, ఈఎల్ KOH అని పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఎల్కోస్ చిన్న చిన్న పేర్లు, 2 రూపాయల పేర్లులే, దాని మీద ఎల్కోస్. నేను బాగా చూసిన, అదొక ఊరు పేరు. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన నహూము. ఆయన భక్తిగల వాడు గనుక ఆ భక్తిగల ప్రవక్త నహూమును బట్టి ఆ ఊరికి ఒక పేరు పెట్టారు. ఏం పేరంటే కపెర్ నహూము. ఏం పేరయ్యా? కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఎల్కోష్ అనే పేరుతో ఉన్నది. ఈ భక్తి గలవాడు ఆత్మీయుడైన ఈ ప్రవక్తను బట్టి ఆ ఊరికి, ఎల్కోష్ అనే ఊరికి ఏ పేరు పెట్టారంటే కపెర్ నహూము. కపెర్ అంటే పట్టణము అని, నహూము పట్టణము అనే పేరు పెట్టారండి. కపెర్ నహూము అని కొత్త నిబంధనలో పిలువబడ్డది. దాని ముందు పేరు ఎల్కోష్. అంటే కొంతమంది భక్తులు, ప్రవక్తలు వారి ఆత్మీయత, వారి ప్రార్థనను బట్టి వారి పేర్లు ఊర్లకు పెట్టుకున్నారు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. థర్మా అనే పట్టణం ఉండేది పూర్వకాలంలో, క్రీస్తు పూర్వం. థర్మా మంచి వాణిజ్య వ్యాపారాలు జరిగే స్థలం. ఆ స్థలం కెసెండర్ అనే చక్రవర్తి దాదాపు 300-350 సంవత్సరాల ఆ కాలంలో ఆ థర్మా అనే దాన్ని స్వాధీనం చేసుకొని దానిని మరలా రీబిల్డ్ చేసి మరలా దాన్ని కట్టించి దానికి తన భార్య పేరు సలోనిక అని పేరు పెట్టాడు. తన భార్య సలోనిక. ఈ సలోనిక అనేది రన్ తెస్సలోనిక అని పిలువబడింది. తన భార్య పేరు పెట్టాడు సలోనిక. అంతకుముందు దాని పేరు థర్మా. థర్మా పోయింది, సలోనిక. రాన్ అది తెస్సలోనికగా పిలువబడింది. అంటే మనుషుల పేర్లు జ్ఞాపకార్థం కొరకై మనుషుల పేర్లు కొన్ని స్థలాలకు పెట్టారు. నంద్యాలలో కూడా ఒక ఎంఆర్ఓ అందరికీ స్థలాలు ఇప్పించాడని, విసి కాలనీ, వెంకటాచలం కాలనీ, ఆయన ఒక తహసీల్దార్ అని ఒక కాలనీ అంతా ఆయన పేరు మీద ఉంది. అలాగే మనుషుల పేర్లు కొన్ని ఊర్లకు పెట్టబడ్డాయి, అవి స్థిరంగా నిలబడ్డాయి. వారి పేర్లు ఆ ఊరు చూడగానే అవి పేర్లు వినబడుతున్నాయి. మన పేర్లు మనతోనే కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎందుకంటే ఈ నహూము వలె, ఎబ్బేజు వలె, ఈ భక్తుల వలె మన జీవితాలు లేవు. మన ఆత్మీయత, మన విశ్వాసము, భక్తి అనేది కనబడడం లేదు. అందుకే మనతోనే మన పేర్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇక వినికిడే లేదు. ఆలోచన చేయండి. వారి వలె, ఈ నహూము వలె, ఎబ్బేజు వలె మనం ఎందుకు ఉండకూడదు? మన జీవితాలు ఎందుకు ఉండకూడదు? ఆ విశ్వాసం, ఆత్మీయత, ప్రార్థన, మొర్రపెట్టడం, ఆ భక్తి, ఆ ప్రవచనాలు ఎందుకు ఉండకూడదు? ఆలోచన చేయాలి. దినాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం. కానీ ఒక సంఘంతో చెప్పాడు, ప్రకటన గ్రంథములో జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ ఊరికే పేరుకు జీవిస్తున్నామంతే. విశ్వాసిగా లోకములో బ్రతుకుతున్నాం, ఏమీ లాభం లేదు. నామకార్థ క్రైస్తవులు అనేవారు, వారికంటే అన్యాయంగా ఉన్నాం మన జీవితాలు. నామకార్థ విశ్వాసులనా జీవించుతున్నామన్న పేరున్నది, కానీ నీవు మృతులవే. దేవుని వాక్యం చెప్పేది. ఎబ్బేజును బట్టి, నహూమును బట్టి వారి పేర్లు, వారి ఉన్న ఊర్లకే పేర్లు పెట్టారండి. వారు వెళ్ళిపోయారు. కపెర్నహూము అని పిలబడుతుంది, ఎబ్బేజు అని పిలబడుతుంది. అది మనం ఆలోచన చేయాలి. ఈ గ్రంథములో నుండి 4వ అధ్యాయము 9వ వచనం చూడయ్యా. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. ఓహో, సహోదరులు ఎంతమంది ఉన్నారు? అందరికంటే అతడు ఘనము పొందినవాడు. ఘనుడుగా పేరొచ్చిందా? సహోదరులలో ఘనము పొందినవాడనే పేరు వచ్చిందండి.
స్థానిక సంఘాలలో సహోదరులు ఉన్నారు. అయ్యా, అమ్మా, మన వలె నమ్మిన వారు ఉన్నారు. అందరి వలె మనమున్నామా? ఎబ్బేజు వలె మనము సంఘాలలో సహోదరుల వలె ఘనత ఏమైనా ఉందా? ఎబ్బేజు పుట్టాడు కానీ పుట్టి జీవించిన తర్వాత సహోదరులలో ఘనము పొందినవాడు. ఎంత పేరుందో చూడండి. అందుకే ఈయన పేరు మీద ఒక ఊరు వచ్చింది. సహోదరులలో ఘనము పొందిన ఎబ్బేజు. సహోదరులే యూదాను బట్టి సహోదరులే స్తుతించారు, సాగిలపడ్డారు. ఆదికాండం 49వ అధ్యాయంలో చూడగలం. సంఘాలలో సహోదరులు ఉన్నారు. ఈ సహోదరులలో మనం ఎలా ఉన్నాం? వారి వలె మనం, మన వలె వారు ఉన్నారా? ఏమైనా కొంచెం ప్రత్యేకత, పరిశుద్ధత, ప్రత్యేకత, ప్రార్థన, భక్తి, ఆత్మీయత, విశ్వాసం, సహవాసం ఏమైనా ఉన్నాయా? ఎలా పేరు వస్తుంది? ఎబ్బేజు తన సహోదరులలో ఘనము పొందిన వాడని రాశాడు. మనకేమైనా ఉన్నదా? ఆలోచన చేయండి. వస్తేనమ్మా పోతేనమ్మా, వస్తేనమ్మా పోతేనమ్మా, ఇంకెక్కడ? మీరు కొత్త నిబంధనలో కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు గ్రంథములో 17వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ తెస్సలోనిక పట్టణములో కొందరు స్త్రీలను గురించి పరిశుద్ధాత్మ ఈ గ్రంథకర్త ద్వారా వ్రాయించాడు. 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఘనత గల స్త్రీలు అన్నారు. ఇక్కడ స్త్రీలు కూడా ఉన్నారా? స్త్రీలు కూడా సామాన్యులు కాదు. సంఘాలలో స్త్రీల పాత్ర చిన్నది కాదు. కుటుంబాలలో ఒక స్త్రీ పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో మన స్థానిక సంఘాలలో కూడా వారి పాత్ర చాలా విశేషమైంది. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ పరిచర్య, వారు చేసే సమర్పణ, వారు ఇచ్చే ఈవులు. బైబిల్లో ఆదికాండం శారం మొదలుకొని చూస్తే స్త్రీల పాత్ర సామాన్యమైనది కాదు. స్త్రీ లేకుండా కుటుంబం లేదు, స్త్రీలు లేకుండా సంఘాలు లేవు. ఒక స్త్రీ లేకుండా పురుషుడు సంపూర్ణుడు కాదు. ఒక స్త్రీలు లేకుండా సంఘం కూడా సంపూర్ణత కాదు. కానీ స్త్రీలు మౌనంగా ఉండాలని ఉన్నది, కానీ స్త్రీల పాత్ర లేదని కాదు. ఘనత గల స్త్రీలు ఉన్నారు తెస్సలోనిక పట్టణములో. వాళ్ళు ఏం చేశారని అంత ఘనత చూడండి, చదవండి. ఘనత గల స్త్రీలలో అనేకులు, చదవండి, ఒప్పుకున్నారు. యేసు ప్రభువా పాపిలని ఒప్పుకున్న వారు అనేకులు. వాళ్ళు ఎవరంటే సామాన్యులు కాదు, సమాజంలో ఘనత గల స్త్రీలు. వాళ్ళు ఒప్పుకొని యేసు ప్రభును నమ్ముకున్నారంటే పేదవాళ్ళు, ఏమి లేని వాళ్ళు అనుకుంటున్నారు. ఘనత గల స్త్రీలు కూడా ఒప్పుకున్నారండి. ఒప్పుకొని, చదవండి, అంటే సహవాసములో ఉన్నారన్నమాట. ప్రభువును నమ్ముకున్నారు, పాపాలు ఒప్పుకొని ప్రభువును నమ్ముకున్నారు, సహవాసములో ఉన్నారు. ఎవరు వీళ్ళు? పని పాటలు లేని స్త్రీలు కాదు. ఎవరు వీళ్ళు? అంతకుముందే ప్రభువును నమ్ముకోకముందే వాళ్ళు ఘనత గల స్త్రీలుగా ఉన్నారు, బాగా పేరు వచ్చిన వాళ్ళు. ఎందుకు ఈ పేరు పరిశుద్ధాత్మ రాయించాడు కానీ వారికి ఉన్న ఘనత ఏంటో వివరణ లేదు. వారికి అన్ని విధాలుగా ఘనత గల స్త్రీలు కనుక సువార్త ప్రకటిస్తుంటే తెస్సలోనికలో ప్రభువును ఒప్పుకున్నారు, వారు నమ్ముకున్నారు, పౌలు శీలతో కలిసి సహవాసం చేస్తున్నారు. అమ్మా, ఈ కొడికలో ఇంకా ఇప్పటి వరకు నమ్ముకోరని వారు ఉన్నారా? మీరు చిన్నవారైనా పెద్దవాళ్ళైనా, చదువుకునే విద్యార్థులైనా ఇప్పటి వరకు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొనని వారు ఉన్నారా? ఇప్పుడైనా ఒప్పుకోండి. యేసు ప్రభువును ఒప్పుకోవడానికి, నమ్ముకోవడానికి చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలు, దాంపత్య జీవితం ఇవేవి కూడా అడ్డురావు. ఏమైనా చేయవచ్చు యేసు ప్రభువును నమ్ముకొని. కొందరు అనుకుంటున్నారు అన్నీ అయిపోయాక నమ్ముకుంటావు అంటే ఏంటి నమ్ముకుంటావు? ఆలోచన చేయండి. అందరూ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఇక్కడ అందరూ నమ్మిన వాళ్ళేనా? ఎందుకు ఈ కూడికలకు ప్రభువు నడిపించారో నిన్ను ఇప్పుడైనా ఒప్పుకోండి. ఒప్పుకోండి. చదువు ఉన్నదా? ఉద్యోగం ఉన్నదా? సంపాదన ఉన్నదా? మీకు సమాజంలో ఘనత ఉన్నదా?
స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు. ఘనత ఏమైనా ఉండనివ్వండి. సిలువలో ప్రాణం పెట్టిన యేసుప్రభువును నమ్ముకోవడానికి అడ్డమేమి? నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడి, సిలువలో వేలాడి రక్తం చిందించి ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి 3వ దినమున సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఒప్పుకుంటే చాలండి. ఒప్పుకొని, ఘనత గల స్త్రీలు ఒప్పుకొని వాళ్ళు ఏం చేశారు? పౌలు, సేవలో ఉన్న పౌలు శీలతో కూడా సహవాసం చేశారు. ఇది వారిని గురించి వ్రాయబడిన మాట. క్రింద 11వ వచనం చూడండి. వాళ్ళు తెస్సలోనిక నుండి మరొక స్థలానికి వచ్చారు, బెరయకు రాగా బెరయలో ఉన్న వారిని గురించి రాస్తాడు. చదవయ్యా. వీరు అంటే 10వ వచనములో వారు బెరయకు వచ్చి పంపించిరి అని రాయబడింది. వీరు అంటే బెరయలో ఉన్నవారు. చదవయ్యా. తెస్సలోనికలో ఉన్న వారి కంటే వీరు సామాన్యులు కాదు. బెరయలో సామాన్యులు, తెస్సలోనికలో సామాన్యులు కాదు. బెరయలో ఉన్న వాళ్ళు కూడా సామాన్యులు కాదు, ఘనత గల వాళ్ళు. సామాన్యులు కాదు వీళ్ళు. తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండి అని వీరిని గురించి రాశాడు. ఏం చేశారు వాళ్ళు? చదవయ్యా. వాక్యమును అంగీకరించిరి. పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ఈ బెరయలో ఉన్న వాళ్ళు, వీరు కూడా ఘనులైన వాళ్ళు. తెస్సలోనికలో ఘనత గల స్త్రీలు ఉన్నారు. వారు సువార్త చెప్పగా ఒప్పుకొని నమ్ముకొని పౌలు శీలతో కలిసి సహవాసం చేశారు. అది వారి కంటే ఘనులు బెరయలో కూడా ఉన్నారు. ఆ ఊర్లో మాత్రమే కాదు, ఈ ఊర్లో కూడా వీళ్ళేం చేశారు? పౌలు వచ్చి వాక్యం చెప్పుచుండగా పౌలు శీల చెప్పే సంగతులు అలా ఉన్నవో లేవో అని ఏం చేస్తున్నారే? ఊరిగా వినడం వెళ్ళిపోవడం కాదు. మేము చెప్పే సంగతులు అలా ఉన్నాయా లేవని మీరు కూడా పరిశీలన చేయండి. బెరయలో ఉన్న విశ్వాసుల లక్షణం ఏంటంటే లేఖనాలు పరిశోధించువారు. వారు ప్రతి దినం ప్రసంగం వింటారు, ఇంటికి పోతారు. ఏం చెప్పారు వీళ్ళు? ఇది ఉందా లేదా? వారు చెప్పింది ఇట్లా ఉందా లేదా? ఏది చెప్పినా వినిపోవడమే కాదు. కొందరు అట్లా చేస్తున్నారు. ఏది చెప్పినా వినడం, పోవడం, అట్లా కాదు ఇట్లా అనుకోవడం కాదు. వాళ్ళు ప్రతి దినము లేఖనం, వాళ్ళ లక్షణం ఏంటంటే వారు సామాన్యులు కాదు, ఘనులైన ప్రతి దినము లేఖనాలు పరిశోధించువారు. ఎంత మంచి అయ్యా! బైబిల్ చదవడం వేరు, బైబిల్ పరిశోధన వేరు. పరిశోధన ఏమంటారా ఇంగ్లీష్లో? పరిశోధన అన్న చెప్పాడు. రీసెర్చ్ అంటారు. సర్చింగ్ వేరు, రీసెర్చ్ వేరు. సెర్చ్ చేయడం అంటే వెదకడం, రీసెర్చ్ చేయడం అంటే పరిశోధన. ఒక ఆయన నేల మన్ను మీద రీసెర్చ్ చేశాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేసి డాక్టరేట్ పొందాడు. మాకు సంఘంలో నంద్యాలలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన నంద్యాల మీద రీసెర్చ్ చేశాడు. నంద్యాల ఎందుకు పేరు వచ్చింది అని రీసెర్చ్ చేయగా నంద్యాల చుట్టూ 9 నందులు ఉన్నాయండి. నవనందులు ఉన్నాయి కాబట్టి దీనికి నంద్యాల అనే పేరు వచ్చింది. ఆ నంది ఎక్కడుంది, ఈ నంది ఎక్కడుంది అన్ని సెర్చ్ చేశాడు. ఎందుకు వచ్చింది, ఏ పేరు? ఈ నవనందుల మీద రీసెర్చ్ చేయగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే ఆయనకు డాక్టరేట్ సర్టిఫికెట్ ఇచ్చారు. డాక్టర్ అంటే కొందరు ఒక ప్రాంతాన్ని గురించి రీసెర్చ్ చేస్తున్నారు, కొందరు నేల మన్ను మీద రీసెర్చ్ చేస్తున్నారు, కొందరు ప్లాంట్స్ మీద, మొక్కల మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందుతున్నారు. వినండి, బైబిల్లో లేఖనాలు పరిశోధించువారు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనములో ఈ ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి అని రాయబడింది. ధర్మశాస్త్రం అంటే 5 కాండాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలను ధర్మశాస్త్రం అంటారు. నా దగ్గర ఒక బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఉంది. సుమారు 25 సంవత్సరాల కిందట ఒకరు గిఫ్ట్ ఇచ్చినారు. దాంట్లో అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. ఆదికాండం అంతా ఒకటే పాఠం, నిర్గమకాండం 40 అధ్యాయాలంతా ఒకటే పాఠం, లేవియకాండం 27 అధ్యాయాలంతా ఒకటే పాఠం, సంఖ్యాకాండం 36 అధ్యాయాలంతా ఒకటే పాఠం.
ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయాలంతా ఒకటే లెసన్. పారాలు ఉంటాయి కానీ అసలు అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. ఎట్లా పరిశోధన చేశారు? ఇప్పుడు ఈ దినాల్లో బైబిల్ చదవడానికి, వినడానికి, వెంటనే చెప్పిన వచనాన్ని తీయడానికి ఈ అధ్యాయులు, ఈ వచనాలన్నీ కూడా డివిజన్ చేశారండి. ఇది క్రీస్తు శకం సుమారు 1500 శతాబ్దములో ఒక ఆయన ఈ అధ్యాయాలు, ఈ వచనాలు అన్నీ ఏర్పాటు చేయ. ఎంత సులభమైంది చూడండి. లేకపోతే నేను చెప్పే వాక్యము అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 17వ అధ్యాయం 11వ వచనం అంటే మీరేం చేస్తారు? నేనేం చెప్పగలను? నేనేం చెప్పడానికి లేదు. మీరు పేపర్ తీయడానికి లేదు. వినేవారికి, ప్రసంగించే వారికి వీలుగా ఉండటానికి ఈ బైబిల్ గ్రంథాలలో ఉన్న అవన్నీ కూడా అధ్యాయాలు, వచనాలుగా డివిజన్ చేశారు. సులభమైపోయింది. ఇప్పుడు పరిశోధన చేయాలంటే సులభమే. ఈ అధ్యాయాలు, వచనాలు లేని కాలంలో యెహోవా ధర్మశాస్త్రంలో పరిశోధించిన వాడు ఎజ్రా. ఆయనకు డాక్టరేట్ బిరుదు ఇవ్వలేదు బైబిల్లో. ఆ దినాల్లో ఈ ఆచారం లేదు గనక. ఇప్పుడు డాక్టరేట్ రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు డాక్టరేట్ ఇస్తున్నారు, అప్పుడు లేదు కదా. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించిన వాడు. బెరయ విశ్వాసులు లేఖనాలు పరిశోధించువారు. అయ్యా, అమ్మా, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశోధన చేస్తున్నామా? ఒక న్యూస్ పేపర్ తీసుకోండి, 16 పేజీలు చదువుతారు. నేను పేపర్ చదవను, మా ఇంటికి పేపర్ రాదులే. 16 పేజీలు గల పేపర్ చదువుతారు, పుస్తకాలు చదువుతారు. బైబిల్ చదువుతున్నారా? మీరే చెప్పండి. ఇదినా బైబిల్ చదువుకున్నారా? బైబిల్ చదివే అలవాటు లేదా? చదవడమే అలవాటు లేకపోతే దాన్ని రీసెర్చ్ ఎలా చేయగలం? చదివితే కదా దాన్ని రీసెర్చ్ చేసేది. చదవము, దేవుని వాక్యాన్ని రీసెర్చ్ చేయం. బైబిల్ మాత్రం చేతిలో ఉంటుంది, ప్రసంగాలు మాత్రం చేస్తాం. తెసలోనికలో ఉన్న ఘనత గల స్త్రీలు సువార్త చెప్పుచుండగా సామాన్యులు కాదు వారు ఘనత గల స్త్రీలైన సువార్త చెప్పుచుండగా ఒప్పుకున్నారు, నమ్ముకున్నారు. పౌలు శీలతో కూడా కలిసి సావాసం చేశారు. అది 17వ అధ్యాయం 4వ వచనం. 17వ అధ్యాయం 11లో తెసలోనిక నుండి పౌలు శీల బెరయకు వచ్చారు. బెరయలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకంటే వీరు ఘనులు. వీళ్ళేం చేసేవాళ్ళు? అది కావాలి. ప్రతి దినము లేఖనములు పరిశోధించువారు. ప్రేమేనమ్మా, మీ పనులుంటాయి, ఇంటి పనులు. అయ్యా, మీ పనులుంటాయి. కొంత సమయం కల్పించుకొని బైబిల్ చదవండి. బైబిల్ కూడా రీసెర్చ్ చేసి అలవాటు చేసుకోండి అని ఇక్కడ మనకు తెలిపారు. బైబిల్ గ్రంథములో నుండి మనము మరొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. రాజులు 2వ గ్రంథములో 4వ అధ్యాయము 8వ వచనం చూడండి అయ్యా. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఒక స్త్రీని గురించి పేరు లేదు కానీ ఎట్లా రాయించాడో చూడండి పరిశుద్ధాత్మ. 4:8 ఎలీషా షూనేము అనే పట్టణానికి వెళ్ళాడు ఆ దైవజనుడు. ఈ సిమెన్ నగర్ కూడా మేము వచ్చాం, మీరు కూడా వచ్చినట్లుగా. ఈ దైవజనుడైన ఎలీషా ఎక్కడ వెళ్ళాడు? షూనేము అనే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళగా ఘనురాలైన ఒక స్త్రీ కనబడింది. బైబిల్లో అక్కడక్కడ మనకి ఎలాంటి వాళ్ళు కనబడుతున్నారో చూడండి. ఇవన్నీ బయటకు తీయాలా? ఏం తీయాలా? ఒక గని తవ్వితే లోపల ఏముంటాయి బయటికి తీస్తారు. రాళ్ళ గనులు రాళ్ళు బయటికి తీస్తారు. రాళ్ళు అట్లే పెట్టారు. తవ్వి 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 వాటిని పేల్చి, రంధ్రాలు పెట్టి, మందు పెట్టి పేల్చి, దిల్లు తెచ్చి మళ్ళా పలకలు చేసి బయటికి తీస్తారు ఒక మంచి ఆకారంతో. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని ఈ రాళ్ల వంటివి బయటికి రావాలి. షూనేము పట్టణానికి ఎలీషా వెళ్ళాడు దైవజనుడు. వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ, ఘనురాలైన ఒక స్త్రీ, పేరు కాదని, ఆమె పేరు రాయబడలేదు. ఘనురాలైన ఒక స్త్రీ, చదవయ్యా. భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చెను.
ఓ సామాన్యురాలు కాదు, బాగా ఉన్న కలిమి గలది, లేమి కాదు, బాగా ఉన్న స్త్రీ, గనురాలైన స్త్రీ. ఊరికే ఒక పేదరాలు ఘనత పొందదు. ఈమె ఎలీషా వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళేవాడు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉన్న మాట చూడండి, 4వ అధ్యాయములో పెనిమిటితో మాట్లాడుతున్నది 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు ఆ పట్టణములో, శూన్యము పట్టణములో ఒక స్త్రీ, ఎలీషా ఎలాంటి వాడు గుర్తించిన స్త్రీ. ఆ స్త్రీ ఎలాంటి వాడని గుర్తించింది? ఆయన భక్తిగల దైవజనుడు అని ఎలా గుర్తించింది? వచ్చేటప్పుడు చూసేది, వెళ్ళేటప్పుడు చూసేది, అక్కడ గడిపినప్పుడు చూసేది. ఆ ఎలీషాలో ఉన్న భక్తిని చూసేది ఆ తల్లి. వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు, పోయేటప్పుడు, ఆ ఊరికి పోయినప్పుడు అంతా స్త్రీ గమనించింది. గమనించి 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 పెనిమిటితో చెప్తుంది, మన ఇంటికి వచ్చుచూపోవచ్చున్న ఆ భక్తిగల దైవజనుడు అని చెప్పండి. అక్కడ ఉంది. ఎవరైనా దైవజనుడు అనే మాటలు బైబిల్లో అక్కడక్కడ ఉన్నాయి, కానీ ఒక్క ఎలీషాను గురించి మాత్రమే భక్తిగల దైవజనుడు అనే మాట రాయబడింది. చాలా మంది ఏలియాను గురించి దైవజనుడు అని ఉన్నది, మోషేను గురించి దైవజనుడు అని ఉన్నది, దావీదును గురించి దైవజనుడు అని ఉన్నది. చాలా మందిని దైవజనుడు అనే మాటలు కనబడుతున్నాయి, కానీ ఈ దైవజనుడు గురించి ఏమంటున్నది? అతడు భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదును. గనుక మన ఇంటి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అతనికి బల్ల, మంచం, పీట, దీప స్తంభం ఏర్పడదాం. అతడు వచ్చినప్పుడంతా అక్కడ బస చేస్తాడు. ఆ ఘనురాలైన స్త్రీ సామాన్యురాలు కాదు. ఆ దైవజనుడు వచ్చుచూ పోవచ్చు ఉండగా భక్తిగల దైవజనుడు అని గుర్తించిన స్త్రీ. ఆ స్త్రీ, అమ్మా మన ఇళ్లకు వచ్చుచూ పోవచ్చున్నారు, అయ్యా మన సంఘాలకు వస్తున్నారు, పోతున్నారు. వీరు భక్తిగల దైవజనులా కాదా? మీరు కూడా ఆలోచన చేయండి. అందరూ దైవజనులే, బైబిల్లో అందరూ దైవజనులే కాదు. అందరూ దైవజనులే అంటే దైవజనులలో భక్తిగల దైవజనులు ఉన్నారు, భక్తి కనబడని దైవజనులు కూడా ఉన్నారు. పేరుకు పిలువబడుతున్నారు, సోకాల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే పిలువబడుతున్నారు అంతే. భక్తి లేదు, భయము లేదు, ఆత్మీయత చూడలేకపోతున్నాం. భక్తిగల దైవజనుడు, ఒక దైవ సేవకుడు ఒక ఊరికి వెళ్ళాడు. చిన్న సంఘాన్ని దర్శించి వాక్య పరిచయం చేశాడు. ఆదివారం నాడు ఇంటికి వెళితే ఆ ఇంటి వాళ్ళు ఏదో పేదవాళ్ళు భోజనం సిద్ధపరుస్తున్నారు. ఈయనకు తెలిసింది ఏం నాన్ వెజ్ పెట్టేటట్టు లేరు అని. ఏమనుకున్నాడు? పిల్లవాడిని పిలిచి కొంత డబ్బులు ఇచ్చి నాయన 2 గుడ్లు తేపరు అన్నాడండి. వాడు గుడ్లు తెచ్చిస్తే అమ్మకిచ్చి ఆమ్లెట్ చేయమనుకో. ఏంటిది? దైవ సేవకులమని తిరుగుతూ ఇట్లాంటివా? ఎట్లా ఉన్నాయి? ఎంత విచారం ఇవి! ఆలోచన చేయండి. యేసు ప్రభు బోధనలో చెప్పాడు, మీ ఎదుట పెట్టింది తినండి, మీ ఎదుట ఏది పెడితే అది తినండి, అంతే. ఇంకా ఏం మినహాయింపు లేదు. పచ్చడి పెట్టినా తినండి, పాపం వాళ్ళకు ఉన్నదే కదా, లేదు పెడతారా? వారు పప్పన్న తిని పచ్చడి పెట్టారు కదా. మీ ఎదుట పెట్టింది తినండి. ప్రభు చెప్పినా వినరా? మన భక్తిని గమనిస్తారా లేదా? మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న అతడు భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదనని భర్తతో సాక్ష్యం. అలాంటి వారిని చేర్చుకోండి, బస ఏర్పాటు చేయండి, అవసరమైతే ఒక గది కట్టించండి, మంచము, బల్ల, పీట, దీపస్తంభం అన్నీ ఏర్పాటు చేయండి, భోజనం కూడా పెట్టండి. జాగ్రత్తగా ఉండండి. సహోదరులు చాలా సున్నితమైన మనసు గల, ప్రార్థన అంటే చేర్చుకుంటారు. ఇబ్బంది పడకండి. ఘనురాలైన స్త్రీ అందరిని చేర్చుకోలేదు. ఎంతమంది వచ్చింటారు అంతకుముందు, ఆ తర్వాత ఎంతమంది వచ్చుంటారు? ఒక భక్తిగల దైవజనుడిని మాత్రమే చేర్చుకునేది. రోజు వచ్చినప్పుడంతా భోజనం,
భోజనమే కాదు, బస ఏర్పాట్లు. బైబిల్ గ్రంథంలో ఘనురాలైన స్త్రీలు, గనుల ఘనత కలిగిన పురుషులు మనకు చాలామంది కనబడుతున్నారు. ఒక నెగిటివ్ మనిషిని జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 34వ అధ్యాయం చూడండి. ఇక్కడ యాకోబు కుమార్తె దీనా మోరు కుమారుల దేశానికి వెళ్ళి చూడాలని వెళ్ళినప్పుడు ఆ కుమార్తె అందగత్తెని ఆ మోరు కుమారులు మానభంగం చేశారు. జరిగిన సంఘటన అన్నగారు లేవి, షిమ్యోను లేవి మనసులు పెట్టుకున్నారు. సరే, సమయం వచ్చినప్పుడు ఆలోచించేద్దాం అనుకున్నారు. చూడండి అతడు ఎలాంటి వాడు. 34వ అధ్యాయము 19వ వచనం చూడండి, లేదా 34వ అధ్యాయము 19వ వచనం చూడయ్యా. ఆ చిన్నవాడు అంటే యాకోబు కుమార్తె అయిన దీనాను భంగం చేసిన చిన్నవాడు. వీడు చిన్నవాడని రాస్తాడు చూడండి. చిన్నవాడా? ఎంత పనికి మాలినవాడండి. ఆ చదవండి. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక చేయుటకు తడవు చేయలేదు. తన తండ్రి ఇంటి వారిలో అందరిలో కూడా అతడు ఘనుడు అని రాశాడు. ఈయన చేసిన ఘనకార్యం ఏంటి? ఏం ఘనకార్యం చేశాడని? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఆనాడు? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఈ ఘనుడు ఏం చేశాడని? యాకోబు కుమార్తె అమ్మాయి కదా, అమ్మాయి పోవడం పొరపాటే, కానీ పోయింది కదా, చూడ్డానికి వెళ్తే ఇట్లా చేస్తారా? ఎంత విచారం తెలుసా? దాని పర్యావసనం ఏమైందో తెలుసండి. ఈ షిమ్యోను లేవి అని వాళ్ళు ఎవరి తెలియకుండా కత్తులు చేతబట్టుకొని, అయ్యా 25వ వచనం చూడండి. 25వ వచనం, 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేతబట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ఇంతమంది చావడానికి కారకుడయ్యాడు ఈ గనుడు. ఈ గనుడు అమ్మాయిని మానభంగము చేయడమే కాకుండా తండ్రికి అవమానం, అన్నదమ్ములకు అవమానం, పాడు పని చేసి ఆ ఊరిలో ప్రతి పురుషుని కత్తి చేత చంపారండి. ఇంతమంది చావడానికి ఊరంతా చనిపోవడానికి కారకుడయ్యాడు ఈ ఘనుడు. ఉన్నారా నేటి సమాజంలో ఇలాంటి ఘనులు? ఆలోచన చేయండి. పాపం చేసేటప్పుడు అది చాలా తీపిగా కనబడుతుంది, కానీ పాపం జరిగిన తర్వాత అమ్నోను దావీదు కుమారుడైన అమ్నోను తన సహోదరి అయిన తమారును మోహించాడు. ఒకడున్నాడు యెహోనాదాబు, కపట స్నేహితుడు. వద్దుర నాయన, రాజు తెలిసి చంపేస్తాడని చెప్పాలా? పర్వాలేదులే, చేయి, నేను చూసుకుంటా అన్నాడేమో. చేశాడు. 2 ఏళ్ళు గడిచిపోయింది. 2 ఏళ్ల తర్వాత అదే మనసులు పెట్టుకున్నాడు అబ్షాలోము. ఒక విందు ఏర్పాటు చేశాడు రాజకుమారులందరికీ. విందు ఏర్పాటు చేసి మందులు ఏర్పాటు చేసి తాగి మత్తోడి చంపమన్నాడు. చనిపోయినాడు. రాజు హృదయం తల్లడిల్లిపోయింది. రాజకుమారుడు అమ్నోను చచ్చిపోయాడు. తామారు భంగమైపోయింది. ఎంత దుర్మార్గం అండి! వావి వరుస లేకుండా ఏంటిది? ఎంత గనులు చూడండి వీళ్ళు. ఆ దేశములో ఈ గరుడు చేసిన ఘనకార్యం చూడండి. నేటి సమాజములో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు ఘనత గల స్త్రీలున్నారు. దేవుని కొరకు ఘనత పొందిన పురుషులున్నారు. సహోదరులలో ఘనత పొందిన వాళ్ళు ఉన్నారు. సమాజములో వినండి, సంఘాలలో కూడా ఇలాంటి వారు ఉన్నారేమో, అందుకే రాయించాడేమో. సంఘాలలో ఉన్నారా ఇలాంటి వారు? అయ్యో, కళ్ళ నీళ్ళు పెట్టండి. కళ్ళల్లో నీళ్లు సుడు తిరుగుతున్నాయి. ఎంత విచారం అండి! కుటుంబాలు పాడైపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి, అకాల మరణాలు వస్తున్నాయి. ఆలోచన చేయండి, దేనిలో మనము ఘనత సంపాదించాలి? ఎబ్బేజు తన సహోదరులందరిలో ఘనము వహించిన వాడు గనుక ఆ ఊరికే ఎబ్బేజు అనే పేరు పెట్టారండి. మంచి విషయాల్లో, దైవిక విషయాల్లో
సంఘాలలో దేవుని పని విషయంలో బాగా పనిచేయండి, బాగా ఉండండి, ఘనత సంపాదించండి. మీ కుటుంబాలకు మీరుండే సంఘాలకు అది పేరు రావాలా, పరలోకమందున్న ప్రభువుకు మహిమ రావాలా, ఆలోచన చేయండి. ఈయనను గురించి వ్రాయబడిన మాట నేను 2-3 వచనాలు చదివి ముగిస్తాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథములో 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎబ్బేజు ఓహో ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టిన వాడు ఎబ్బేజు. మీరు ఊరికే మొర్రపెట్టినాడంటే సరిపోతుంది కదా. ఎబ్బేజు దేవునికి మొర్ర పెట్టాడు అంటే సరిపోతుంది కదా. ఇశ్రాయేలీల దేవుడి గురించి ఎందుకన్నాడు? ముందు ప్రార్థన చేసే ఎబ్బేజు దేవుడు ఎవరో ఎరిగిన వాడై మొర్ర పెట్టాడు. దేవుడు ఎవరో ఎరగకుండా ఏం ప్రార్థన చేయగలం? ఎబ్బేజు ఏం ఎరిగిన వాడు? దేవుడు ఇశ్రాయేలు దేవుడు అని ఎరిగిన వాడై మొర్ర పెట్టాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించనని ఆ వచనం చివరిలో ఉంది. దేవుడు ఎవరో ఎరగండి. దేవుడు ఎవరు? ఒక బలిపీఠము కట్టబడింది. బలిపీఠము కట్టి యాకోబు దానికి ఎలోహోయి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అంటే అర్థం ఏమిటి? ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ప్రపంచంలో ఏ దేవుడు లేడు. ఉన్నాడా? అదుగో స్త్రీలు చెప్తున్నారు లేడు. ప్రపంచంలో లేడండి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా దేశం నుండి సైన్యాధిపతి వచ్చాడు ఇజ్రాయెల్ దేశానికి. అక్కడ ఉన్న షోమ్రోనుకు వచ్చాడు. ఎలీషా ప్రవక్త ద్వారా బాగా స్వస్థత పొంది ఎన్ని ఏళ్ళైందో ఆ సైన్యాధిపతిగా జబ్బు కుష్ఠవ్యాధి. నాయనా యోర్దాను నదిలో మునిగిపో, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు అన్నాడు. ఈయన ముందు శనిగారు మా దేశంలో నదులు లేవా, మేము మునగలేవా అన్నాడు. ఒక ఆయన వచ్చి ఏంటైనా దైవజనుడు చెప్తే ఎందుకు వినవు, పోయి వినుపో అని చెప్పాడు. చెప్తే వెళ్ళి మునిగాడు. మునిగిన తర్వాత అతని దేహం పసిపిల్ల దేహం అంటే దేహమైంది. ఆ సందర్భంగా 5:15 చూడండి. అప్పుడు అతడు అంటే ఎలీషా ఈ నయమాను చదవండి. తన పరివారముతో ఆ దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి నిలిచి ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతా అంటే ప్రపంచమంతటి యందు అని అర్థం. లోకం అంటే ప్రపంచమే కదా. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ప్రపంచములో మరి ఒక దేవుడు లేడు అని ఎరిగిన వాడండి. ఎరుగుదువా అయ్యా, నువ్వు ఎరుగుదువా దేవుడు ఎవరో? ఈ సైన్యాధిపతి సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను స్వస్థత పొందిన తర్వాత ఏమంటున్నాడు? ఇదిగో విశ్వాసులమైన మనం కానీ చెప్పగలమా? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందు ప్రపంచమందు మరొక దేవుడు లేడు అని నేను ఎరుగుదును అన్నాడు. అది ఇక ఏ దేవతకు నేను బలి అర్పించానని కింద వచనాల్లో తీర్మానం చేసుకున్నాడు. కుష్ఠవ్యాధితో ఉన్నవాడు లోపలికి వచ్చాడు. బాగున్న గేహజీకి కుష్ఠ వచ్చి బయటికి వెళ్ళాడు. ఇలా ఉన్నాయి బైబిల్లో. బాగున్నవాడు గేహజీ కుష్ఠు తెచ్చుకున్నాడు, చేయొద్దన్న పని చేశాడు, బయటికి వెళ్ళాడు. ఇదే అధ్యాయంలో ఉన్నది. బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడండి, కుష్ఠవ్యాధి నుండి బయటపడి. నయమాను ఎరిగిన సత్యం ఈ రాత్రి ఈ మధ్యాహ్నం మీరు ఎరగాలి. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందు మరొక దేవుడు లేడు అని నేను ఎరుగుదును అని నయమాను చెప్పాడు. చివరిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనం చూడండి. ఆ దినాలందరూ వెళ్ళిపోవచ్చుండగా మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని శిష్యులను అడిగినప్పుడు పేతురు అన్నాడు. 6:69 యోహాను సువార్త. సీమోను పేతురు, మేము ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవము మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని అది ఎరగడం అంటే
యేసుప్రభు పేరు తెలుసు, వాళ్ళ అమ్మ కన్యక మరియ తెలుసు, వాళ్ళ నాన్న యేసేపు తెలుసు, వాళ్ళ ఊరు బెత్లెహేము తెలుసు కాదు. ఎందుకు తెలియదు? అన్నీ తెలుసులే. ఈయన ఏమంటున్నాడు పేతురు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని, దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించి ఎరగడం. అంటే అది విశ్వసించి ఎరగడం. విశ్వాసం ఉంచిన వాళ్ళే దేవుని ఎరిగిన వాళ్ళు. దేవుని ఎరిగిన వాళ్ళే నిత్య జీవానికి వారసులని యోహాను సువార్త 17వ అధ్యాయం, నీవు పంపిన కుమారుని యందు విశ్వాసం ఉంచు అని ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. ఇక్కడ ఎరగడం అంటే నమ్మడం. మీరు నమ్మారా? ఒక ఆయన క్రైస్తవ ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట పాడాడు. ఏం పాట ఉన్నో తెలుసా? ఎరిగి ఎరిగి చెడిపోతివే మనసా, ఇక నీదికెవ్వరు చెప్పుమా. ఎరిగి ఎరిగి చెడిపోతున్నారా? యేసు ప్రభు పేరు, ఆయన తల్లి పేరు, ఆయన ఊరు పేరు అన్నీ తెలుసు అని ఎరిగి ఎరిగి చెడిపోతున్నారా? విశ్వాసం ఉంచండి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ఎరగండి. యేసు క్రీస్తే నిజమైన దేవుడు అంటే అర్థం ఏమిటి? అందరూ నిజమునకు దేవుళ్ళు కాని వాళ్ళు వారు. గలతీ 4:8 చెప్పాడు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు కొందరు. నిజమైన దేవుడు యేసు ప్రభు. ఎరగండి. ఎరగడం అంటే నమ్మడమే. నమ్మండి. నమ్మి పాప క్షమాపణ పొంది పరలోకానికి సిద్ధపడండి. ఆ విధంగా ప్రభు మీకు సహాయం చేయనుగాక. ప్రభు ఈ మాటలు మనందరి వెనికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ఇద్దరు దాసుల ద్వారా పలకబడిన మాటలకు ముద్ర వేసి అందరి హృదయాల్లో పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని, మధ్యాహ్నపు కూడికకు సిద్ధపరచమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.